యష్మిత ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాన్ని అలవాటు చేసేస్తున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టే ముందండి, చాలా మంది ఆడవాళ్ళకి పెళ్ళైన వాళ్ళకి కూడా అండి పీసీఓడి ఇష్యూస్ తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ పీసీఓడి ఇష్యూ నుంచి మనము 3 జాగ్రత్తలు తీసుకోవటం వల్ల చాలా వరకు బయటపడవచ్చు. ఈ 3 పాయింట్స్ చెప్తానండి, గుర్తు పెట్టుకొని నోట్ డౌన్ చేసుకోండి. మొదటిది, డైరీ ప్రోడక్ట్స్ ని ఎంతైతే అంత అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనకి ఇప్పుడు స్వచ్ఛమైన పాలు అయితే దొరకట్లేదండి. మనం పాలు ఎక్కువగా రావటానికి బఫెలోస్ కి, కౌస్ కి మనం హార్మోన్స్ అన్నవి ఇంజెక్ట్ చేస్తున్నాం. ఆ హార్మోన్స్ ఎక్కడ వెళ్తాయండి? మిల్క్ రూపంలో వచ్చి మనం మళ్ళీ అది కన్జ్యూమ్ చేయడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. మనం మిల్క్ ప్రోడక్ట్స్ ని అవాయిడ్ చేస్తూ ఆల్మండ్ మిల్క్ ని కన్జ్యూమ్ చేయండి, లేదా కోకోనట్ మిల్క్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ మూమెంట్ అండి. చాలా మంది మూమెంట్ ఎక్కువగా చేయరండి, కాబట్టి మనకి ఎక్కువగా స్ట్రెస్ అయినా, మనం తీసుకునే ఆహారంలో, అలాగే ఎన్విరాన్మెంట్ లో ఉన్న పొల్యూషన్ అంతా ఈ భాగంలో అక్యుములేట్ అయి ఉంటుందండి. కాబట్టి మూమెంట్స్ ని మనం ఎక్కువగా చేయాలి. మీరు కుదిరితే చూడండి, యోగా ఆసనాలు చేయండి, లేదా ఎక్కువగా మెట్లని వాడటం, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీని మీరు తప్పకుండా ఇంక్లూడ్ చేయండి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఫాస్టింగ్ చేయడం అండి. డిన్నర్ కి మన బ్రేక్ఫాస్ట్ కి మనం నైట్ తొందరగా డిన్నర్ చేయాలి. అలాగే ఎంత గ్యాప్ ఉండాలి అంటే 16 hours నుంచి 14 hours, మినిమం 14 hours, మాక్సిమం 16 hours. ఇంత గ్యాప్ ఇవ్వటం వల్ల బాడీ అనేది ఆటోమేటికల్ గా రిపేర్ అవుతుంది, అలాగే హీల్ అవుతుంది. ఈ 3 హ్యాబిట్స్ మనం చేసుకోవటం వల్ల ఈ పీసీఓడి నుంచి మనం బయటపడవచ్చు. అలాగే యోగా సాధనాలు చాలా మనకి బెనిఫిషియల్ గా ఉంటాయి. ఇవాళ మన ఆసనాలని మొదలు పెట్టేద్దామండి. ముందుగా ఆసనాలు చేసే ముందు వార్మప్స్ చేయాలి, కాబట్టి మనము వార్మప్స్ తో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం 2 కాళ్ళని జోడిస్తూ చూడండి, కుడి కాళ్ళని నేను వెనక నుంచి ఫోల్డ్ చేస్తున్నాను. ఒక వైపున తిరుగుతాను, మీకు ఈజీగా కనిపిస్తుంది. కుడి కాళ్ళని వెనక నుంచి ఫోల్డ్ చేయండి. కుడి కాళ్ళని కుడి చేతితో ఫోల్డ్ చేస్తూ మెల్లగా బ్యాలెన్స్ చేయండి. బ్యాలెన్స్ కుదరకపోతే ఒకటే పాయింట్ పైన గేస్ చేయండి. చేస్తూ మీ కాళ్ళని ఎంతైతే అంత పుష్ చేయడానికి ట్రై చేయండి. ఈసారి ఎడమ కాళ్ళతో చేస్తాం. మెల్లగా రిలాక్స్ చేయండి. ఈసారి లెగ్ ని ముందుకి ఇంకా వెనక్కి కిక్ చేయండి. శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ చేయండి, శ్వాసని వదిలేటప్పుడు కిక్ చేయండి. బ్యాలెన్స్ అవుట్ అయింది అనుకోండి, కాళ్ళని కింద డ్రాప్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయండి. మెల్లగా రిలాక్స్. ఎడమ కాళ్ళని ఎడమ వైపున శ్వాసని తీసుకుంటూ లిఫ్ట్ చేస్తాము. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఈసారి కుడి కాళ్ళతో ముందుగా కాళ్ళని ముందుకి వెనక్కి కిక్ చేయండి. మెల్లగా కుడి కాళ్ళని కుడి వైపున తీసుకెళ్తాము. మెల్లగా రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ మనం వార్మప్స్ లో వేస్ట్ రొటేషన్స్ చేస్తాము. లెగ్స్ ని కొంచెంగా సెపరేట్ చేస్తూ చేతులని మీ నడుం పైన పెట్టి చూడండి, శ్వాసని తీసుకుంటూ కొంచెం వెనక్కి వెళ్ళి వేస్ట్ ని మాత్రమే రొటేట్ చేయండి. అలాగే పై భాగాన్ని ఫిక్స్ పొజిషన్ లో ఉంచండి.
చాలా మంది అప్పర్ బాడీ మూవ్మెంట్ కూడా చేస్తారండి. ఇలా చేయటం వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఈ పార్ట్ని ఫిక్స్ చేస్తూనే మీ నడుముని రొటేట్ చేయండి. ఈసారి రివర్స్ డైరెక్షన్ లో చేద్దాము. మెల్లగా హ్యాండ్స్ ని రిలాక్స్ చేయండి. ఈసారి 2 హ్యాండ్స్ ని స్ట్రెచ్ చేయండి. మెల్లమెల్లగా శ్వాసని తీసుకుంటూ ఫింగర్స్ ని ఇలా దగ్గరికి తీసుకొని రండి. కంట్రోల్ మూమెంట్స్ చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ మెల్లమెల్లగా ఫింగర్స్ ని ఓపెన్. ఇంకొక లాస్ట్ టైం చేద్దాము. మెల్లగా రిలాక్స్. ఫింగర్స్ కూడా జాయింట్స్ చేయండి కాబట్టి తప్పకుండా ఏదో ఒక మూమెంట్స్ అయితే చేయడానికి ట్రై చేయండి. తర్వాత మనము నెక్ మూమెంట్ చేద్దాము. శ్వాసని తీసుకుంటూ మనము చిన్ని పైకి లిఫ్ట్ చేస్తాము. శ్వాసని వదులుతూ డౌన్. శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. మెల్లగా సెంటర్కి వచ్చేసి కుడి చేతిని కుడి వైపున పెట్టండి. స్ట్రెచ్ చేయండి మంచిగా. తర్వాత శ్వాసని తీసుకుంటూ మీ ఎడమ చేతిని తలపైన పెట్టి శ్వాసని వదిలేటప్పుడు ఎడమ చెవిని ఎడమ భుజానికి ఆనించడానికి ట్రై చేయండి. వన్స్ మనం ఈ పోస్చర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి చాలా బాగా స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని ఫీల్ అవుతూ కుడి చేతిని లిటిల్ మూమెంట్ చేయండి. ఒక బ్యూటిఫుల్ స్మైల్ తో కంటిన్యూ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ హెడ్ ని అలాగే హ్యాండ్ ని రిలాక్స్. ఈసారి ఎడమ చేతిని ఎడమ వైపున స్ట్రెచ్ చేయండి. కుడి చేతితో తలని మీరు కుడి వైపున బెండ్ మూమెంట్ చేయండి. అప్ అండ్ డౌన్ మూమెంట్. మెల్లగా హ్యాండ్ ని అలాగే నెక్ ని రిలాక్స్ చేయండి. ఇదండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాము. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు త్రికోణాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూసేద్దాం, తర్వాత కలిసి చేద్దామండి. ఈ ఆసన చేయడానికి ఒక వైపున రావాలి. చూడండి, నేను టాప్ ఎడ్జ్ ఆఫ్ ద మ్యాట్ కి వచ్చేసాను. కాళ్ళని మోకాళ్ళని దగ్గరగా ఉంచండి. నేను నా ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్తున్నానండి. అలాగే లెగ్ పొజిషన్ ని గమనించండి. ముందున్న కాళ్ళు ముందు వైపున 90 degrees ఫేస్ చేస్తుంది. వెనకాలన్న కాళ్ళు లోపల వైపున ప్లేస్ పెట్టాను. ఇలా పెట్టలేదండి. ఇలా పెట్టి నేను చేస్తే ఏ స్ట్రెచ్ ఉన్నదో కాళ్ళని లోపల వైపున ప్లేస్ చేయండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని మనము స్ట్రెచ్ చేస్తాము. కాళ్ళకి ఇన్లైన్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ మెల్లగా మీ శరీరాన్ని కుడి వైపున బెండ్ చేస్తూ కుడి చేతిని కుడి కాళ్ళ దగ్గర పెట్టండి. అలాగే ఎడమ చేతిని పైన పెడుతూ పైన వైపున చూడండి. ఇక్కడ కామన్ గా చేసే కామన్ మిస్టేక్ మోకాళ్ళని బెండ్ చేస్తారండి. మోకాళ్ళని స్ట్రైట్ గా ఉంచండి. అలాగే ఛాతీని ఇలా ఉంచుతారు. ఇలా చేస్తే ఏ ఉపయోగం ఉండదు. చెస్ట్ ని మంచిగా ఓపెన్ చేస్తూ పైన వైపున చూడండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి చేతులని తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఈ ఆసన చేసే ముందండి నేను పీసీఓడి గురించి ముందుగా మాట్లాడాను. పీసీఓడి అంటే చాలా ఏముంటుంది, రెగ్యులర్ పీరియడ్సే కదా అని అనుకోకండి. దీనివల్ల మనకి
ఈవెన్చువల్లీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తుంది, ఫేషియల్ హెయిర్ అన్నది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, మనకి మూడ్ స్వింగ్స్ అన్నవి ఎక్కువగా అయిపోతాయి. కాబట్టి తప్పకుండా ఆడవాళ్ళు మన కోసం కొంచెం టైం తీసి మన హెల్త్ కోసం కొన్ని 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 థింగ్స్ చేస్తే చాలా ఆనందంగా ఉండొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని, త్రికోణాసనాన్ని మనం కలిసి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇప్పుడు లెగ్ పొజిషన్ ని చేంజ్ చేస్తున్నానని వేరే వైపున కూడా చేయాలి. మెల్లగా చేతులని తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి త్రికోణాసన. ఈ ఆసన వల్ల ఒబేసిటీ ఉన్నా, మనకి వెయిట్ గెయిన్ ఉన్నా కూడా ఈ ఆసన చేయటం వల్ల ఈజీగా తగ్గుతుంది. మనకి ఎక్కువగా సైడ్ స్ట్రెచ్చింగ్ ఉంటుంది, లెగ్స్ లో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందని అబ్జర్వ్ చేయండి. తర్వాత షోల్డర్స్ దగ్గర, నెక్ దగ్గర కూడా చాలా బెనిఫిషియల్. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు క్రౌంచాసన. ఈ ఆసన చేయడానికి ముందుగా దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి నేను సిట్టింగ్ పోస్చర్ లో వచ్చి చూపించేస్తానని ముందుగా ఆసనాన్ని చూద్దామండి. ఎలా చేయాలో తర్వాత కలిసి చేద్దాం. ముందుగా మనము దండాసనాలో కూర్చుంటామండి. కుడి కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేస్తూ కుడి కాళ్ళని వీరాసనాలో ఉంచుతాం. వీరాసన అంటే కాళ్ళ పైన కూర్చోమండి, కాళ్ళని పక్కన ప్లేస్ చేసి ఉంచుతాం. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేస్తూ ఎడమ కాళ్ళ అరికాళ్ళని హోల్డ్ చేయండి. మళ్ళీ శ్వాసని వదులుతూ శ్వాసని తీసుకుంటూ ఎడమ కాళ్ళని ఎంతైతే అంత పైకి లిఫ్ట్ చేస్తూ మీ తలని కానివ్వండి, మీ చిన్ని మోకాళ్ళ దగ్గరికి తీసుకొని రండి. మెల్లగా శ్వాసని వదులుతూ ఎడమ కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఆ తర్వాత కుడి కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి క్రౌంచాసన. ఎలా చేయాలో చూసేసాం. ఈ ఆసన చేసే ముందు ఈ ఆసన వల్ల కలిగే లాభాలని తెలుసుకుందాం. ఈ ఆసన చేసేటప్పుడు ముఖ్యంగా మనం ఒక కాళ్ళని ఫోల్డ్ చేస్తున్నాం అంటే ఈ కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ చాలా బాగా పెరుగుతుంది. తర్వాత మనం ఈ కాళ్ళని హోల్డ్ చేసి స్ట్రెచ్ చేయటం వల్ల కాళ్ళల్లో వెనకాల భాగం హామ్స్ట్రింగ్స్ కి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మనం శిరస్సుని కానివ్వండి చిన్ని ఆనించటం వల్ల మైండ్ అన్నది చాలా బాగా కామ్ అవుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు చేసేద్దాం. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా ఎంత అవుతే అంతే చేయండి. చాలా మంది తలని ఆనించడానికి ఎక్కువగా నెక్ ని ముందుకు అంటారండి. దానివల్ల సర్వైకల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
కాబట్టి మీకు ఎంత వరకు చేయగలిగితే దానికన్నా ఇంకొంచెం స్ట్రెచ్ చేయండి, కాకపోతే ఎక్కువగా చేయకండి. హ్యాండ్స్ ని లెగ్స్ ని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి క్రౌన్ ఆసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. బద్ధకోణాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ చేద్దామండి. మనకి యూట్రస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అందరికి చాలా మంచి బెనిఫిషియల్ అండి. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసనం చేయటానికి 2 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత 2 కాళ్ళ అరికాలని జోడిస్తూ ఎంత అయితే అంత దగ్గరగా ఉంచండి. తర్వాత హ్యాండ్స్ ని ఇంటర్లాక్ చేస్తూ మెల్లగా శ్వాసని తీసుకుంటూ మోకాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు ఎంత అయితే అంత కిందకి పుష్ చేయండి. శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చేతులని మోకాల దగ్గర పెడుతూ ముందుకి చూస్తూ ఎంతైతే అంత. ఇప్పుడు ఇక్కడ వరకు మీరు వెళ్ళగలిగారు అనుకోండి, ఇదే పొజిషన్ లో హోల్డ్ చేయండి. ఇంకొంచెం కిందికి వెళ్ళగలిగారా, బెండ్ అవ్వండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి లెక్కాలి. శ్వాసని వదిలేటప్పుడు మళ్ళీ డౌన్ అయి హోల్డ్ చేయండి. మెల్లగా రిలాక్స్. చూసారు కదండి ఆసన ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా ముందుగా మీ చేతులని తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి బద్ధకోణాసనలో మనం ఒక చిన్న వేరియేషన్ చేస్తాము. ఈ ఆసనాన్ని కూడా గుర్తుపెట్టుకొని రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాలని అలాగే PCOD ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బెనిఫిషియల్ అయ్యే ఆసనాలను అయితే చేసాము. ఈ ఆసనాలని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా కూడా PCOD ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అండి. దీన్ని హైడ్రోథెరపీ కూడా అంటారండి. ఎలా చేయాలో చెప్తాను. ఒక తడి బట్ట తీసుకోండి. తడి బట్ట ఎలా చేయాలో కూడా చెప్తాను. యూజువల్గా హాఫ్ వైట్ ఉన్న క్లాత్ ని తీసుకొని వాటర్ లో సోక్ చేయండి. మళ్ళీ అది హాట్ వాటర్ ఉండొద్దండి, కూల్ వాటర్ లోనే సోక్ చేయండి. కొన్ని క్షణాలు అయిన తర్వాత దానికి పిండేసి ఈ భాగంలో చుట్టేసి వ్రాప్ చేయాలండి. ఈ తడి బట్టని మనం ఆ భాగంలో పెట్టడం వల్ల PCODని మనము రివర్స్ చేయొచ్చు. కాబట్టి తప్పకుండా ఈ చిట్కాని మీరు ఫాలో అవ్వండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.